నమస్తే. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. కార్యక్రమంలోకి వెళ్దాం. ఎడారిలో యువకుడు నడుస్తున్నాడు. తను తీసుకొచ్చిన బండి పాడైంది, నడుస్తున్నాడు. ఏమీ లేదు. మామూలుగా ఒంట్లు ఉంటాయి, ఒంటితో ఉన్న బండి ఉంటుంది, అది పాడైంది, ఏమీ లేదు. ఒక్కడే నడుస్తున్నాడు, వెళ్తుంటే దారిలో చూస్తాడు. చూసిన తర్వాత ఏమిటి ఇంత చక్కగా ప్రదేశం, ఇంత ఓపెన్గా ఉంది, దీన్నంతా దేవుడు పాడు చేశాడు. అసలు మైండ్ లేదు, ప్లానింగ్ ఉండదు, పాడు ఉండదు. ఈ చక్కగా ఇదంతా ఇసుక కాకుండా పచ్చగా ఉంటే ఎంత చక్కగా వ్యవసాయం చేయొచ్చు, ఎంత మంచి పంటలు పండించవచ్చు. అనవసరంగా మొత్తం ల్యాండ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏం ప్లానింగో ఏమిటో ఈ దేవుడికి అసలు కొంచెం కూడా ఉండదు. నాలాంటి వాడికి అవకాశం ఇస్తేనా ఇంత పెద్ద ఓపెన్ ఏరియాలో నేనేంటో చూపించేవాడిని. ఈ వాటర్ ఉండి, నేల ఉంటే, అంత ఉంటే అనగానే అక్కడ ఒక పెద్ద బావి వస్తుంది. అలా తను అనుకుంటాడు, పెద్ద బావి ఉంటుంది, పెద్ద నుయ్యి ఉంటుంది. చూస్తాడు, అదే ఇదేంటి ఇంతకు ముందు ఇక్కడ లేదు కదా, ఇప్పుడు వచ్చింది ఏంటి, నేను అనుకుంటే వచ్చిందా, దేవుడు ఏమంటే ఇక్కడ పెట్టేశాడా అని చూస్తాడు. నీళ్ళు ఎక్కడో కిందకున్నాయి, అవి పైకి ఉంటే కదా మనం ఏమైనా అనుకుంటున్నా నీళ్ళు పైకి వచ్చేసినాయి. ఇక్కడ వ్యవసాయం చేయాల్సి వస్తుందేమో ఇప్పుడు నేను అని లోపల భయపడుతున్నాడు. భయపడి ఆ పైకి నీళ్ళు ఉంటే ఏంటి, అది తీసే సాధనాలు కావాలి కదా, అవి లేనప్పుడు మనం ఏం చేయలేం కదా అంటాడు. సరే బకెట్లు అవన్నీ వచ్చేస్తాయి అనుకోగానే. సో నీళ్ళు ఎన్ని వచ్చాయి, నీళ్లు తరలించడానికి సాధనాలు కావాలి కదా అనగానే ఒక పెద్ద ఒంటి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ ఇరుక్కుపోయేటట్టున్నాను, ఇదంతగా పచ్చగా చేయాలని చెప్పి అనుకున్నాను, లేదు ఎంత వాటర్ వచ్చేసింది, ఇదంతా ఇవన్నీ ఆ సాధనాలు అన్నీ వచ్చేసినాయి, మనం ఇక్కడ ఉండకూడదు, ఇంకా అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పేసి గబగబా ఉరుక్కుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అతను వెళ్ళిపోతుంటే అతనికి ఎదురుగా ఒక కాగితం గాలికి ఎగురొచ్చి గుండెలకు అతుక్కుంటుంది. ఏంటని తీసి చూస్తే దాంట్లో రాసి ఉంటుంది, ఇదేమిటి ఇంత ఓపెన్ ఏరియా ఉంది, దేవుడికి బుద్ధి లేదన్నావు, అవకాశం ఇస్తే మొత్తం అంతా పచ్చగా మార్చేస్తానన్నావు, నీళ్లుంటే సరిపోద్దన్నావు, కావాల్సిన నీళ్లున్నాయి, తర్వాత బకెట్లు కావాలన్నా అవి వచ్చాయి, సాధనాలు కావాలన్నా ఇవి వచ్చాయి, ఇప్పుడు పంట పండించి కూడా పారిపోతావేమిటి అంటే దానికి సమాధానం చెప్పకుండా చీటీ ఎక్కడ పడేసి చింపేసి నాకెందుకు వచ్చిందిరా అని ఉరుక్కుంటూ పారిపోతారు. చాలామంది కథ కట్ చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే, జనరల్గా చెప్పేది నాకు అవకాశం ఉంటే ఇది చేస్తాను, నాకు అవకాశం ఉంటే అది చేస్తాను, అవకాశం లేదు కాబట్టి మానేశాను, తర్వాత నేను గొప్ప ఇంట్లో పుట్టలేదు, గొప్ప కులంలో పుట్టలేదు, లేదా మా ఫాదర్ అది కాదు, నాకు మా ఫాదర్ అందరిలాగా ఏంటంటే ఇలాగ కారణాలు చెప్తారు. అసమర్థులు ఎప్పుడూ కారణాలు చెప్తారు, సమర్థులు అవకాశాలు చూస్తారు. సో అసమర్థుల్లాగా కారణాలు చెప్పకండి, అవకాశాలు అందిపుచ్చుకుంటే ముందు వరుసలో మీరే ఉంటారు. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయిపోయినట్లుంది. గురుగారు, చాలా మంది వాళ్ళు చేసే పనులు పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయి, కానీ ఆ రిజల్ట్ చూస్తే మనకు దిమ్మ తిరిగిపోతుంది. అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అందుకే భారత రామాయణాలు చదవమంటాం. ఎందుకంటే అవి చదివితే భగవద్గీత ఉంది. మనకి ఏదైనా సమస్య వస్తే ఏ సమస్య ఉన్నా ఏ పేజీ తిప్పినా నీ ఇష్టం వచ్చిన పేజీ తిప్పు, ఆ పేజీలో నీ సమస్య పరిష్కారం ఉంటుంది. అందుకనే పిల్లలకి ఈ భారతం రామాయణంలోంచి కథలు చిన్న చిన్నగా, లేకపోతే ఆ కథలు భారత రామాయణాలు తెలియజేస్తే ఎప్పుడు ఎలా స్పందించాలో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఏ క్లిష్ట సమస్యకి ఎలాంటి పరిష్కారం ఉంటుందో ఇవన్నీ వాళ్ళకి ఎవరు చెప్పకుండానే ఇదవుతాయి. సో చూడడానికి వాళ్ళు చేసే పనులు పెచ్చగానే ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా చూస్తే నీకు కృష్ణుడి పాత్ర ఒక విచిత్రమైంది. మనకి చరిత్రలో గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేసిన సంఘటన మనకు తెలుసు. గజనీ 17 సార్లు భారతదేశానికి దండయాత్ర గజనీ కాదు, భారతదేశం మీదకి 2 కత్తులు 4 గుర్రాలు ఎవడుకున్నాయో వాళ్ళందరూ దండయాత్ర చేశాడు. తామరలేను, నాదిర్ షా, గజనీ, గోరీ, సికందర్ వీళ్ళందరూ కూడా. ఆ పక్కన పెడితే 17 సార్లు గజనీ మహమ్మద్ దండయాత్ర చేస్తే మనకి జరాసంధుడు కూడా కృష్ణుడి మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. 17 సార్లు దండయాత్ర చేశాడు కృష్ణుడి మీద.
17 సార్లు దండయాత్ర చేస్తుంటే ఆఖరికి చిరాకు వచ్చి బలరాముల వారు అంటాడు, అన్న ఏమి కృష్ణ నీకేం మతిపోయిందా, పిచ్చెక్కిందా, ఇంత తెలివైన వాడివి, ఎందుకు వాడిని 17 సార్లు ఆడితే మొదటిసారి చంపేస్తే రెండోసారి ఆడు రాడు కదా, ఇన్నిసార్లు ఆయన బతకనివ్వడం ఎందుకు, మొదటే చంపేస్తే రెండోసారి రాడు, ఇప్పుడు ఇన్నిసార్లు ఆడు వస్తున్నాడు, ఎందుకు వాడి మీద అనవసరంగా వాడిని పెంచి పోషించావని అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తాను, అన్నయ్య నీకు తెలియదు, కొన్ని ఆటకి వెనక్కి వేరే అర్థం ఉంటుంది. ఇప్పుడు నేను మొదటిసారి జరాసంధుని చంపేయచ్చు, కానీ నేను వచ్చింది దేనికోసం, దుష్టుల్ని సంహరించడం కోసం, దుష్ట సంహరణ చేయాలి. ఇప్పుడు జరాసంధుడు ఏం చేస్తున్నాడు, ప్రతిసారి వచ్చిన వాళ్ళందరినీ నేను చంపేస్తున్నా, జరాసంధుని వదిలేస్తున్నా. వాడు వెళ్ళి మళ్ళీ జనాన్ని తెస్తున్నాడు. ఎవరిని తెస్తున్నాడు, నాకు ఎగరెస్ట్ పీపుల్, నాకు ఎగరెస్ట్ గ్రూప్ అంతా, ఈ రాక్షసులందరినీ ఎక్కడెక్కడ భూమి మీద ఎవరెవరు ఉన్నారో, నాకు ఎగరెస్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేస్తున్నాడు. పోగు చేసి నా దగ్గర తీసుకొస్తున్నాడు. నేను వాళ్ళందరినీ చంపేసి ఈయన వదిలేస్తున్నాను. మళ్ళీ వీడు వెళ్తున్నాడు, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరినీ పోగు చేస్తున్నాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ. ఇప్పుడు ఇలా కాకుండా మొదటే చంపేస్తే వీళ్ళందరి కోసం నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది కదా, ఆ శ్రమ లేకుండా వాడే అందరినీ నా దగ్గరికి తెస్తున్నాడు కదా, తెస్తుంటే నాకు ఇబ్బంది ఏముంది. సో కొన్ని పనులకి అర్థాలు మనకు కనిపించవు, ఆఖరిలో తెలిస్తే మనకి దిమ్మ తిరుగుద్ది. చాలామంది ఇలాంటి వాళ్ళు సమాజం అంటే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే ఎప్పుడు ఎలా స్పందించాలి, దేనికి ఏం అర్థమై ఉంటుంది చదివితే అర్థమవుతుంది. అందుకనే పిల్లలకి ఈ కథలు నేర్పండి, వాళ్ళ బ్రెయిన్ మంచి షార్ప్గా తయారవుతుంది. వాళ్ళు ఎక్కడ అవకాశమే లేకుండా పోయింది. అవును. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అలాగే. హలో అండి. హలో హలో నమస్తే అండి. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. చెప్పండి. మాది నా పేరు శ్రీకృష్ణ వినాయక్ అండి. ఏమండి? నా పేరు శ్రీకృష్ణ వినాయక్ అండి. శ్రీకృష్ణ వినాయక్, బాగుందండి పేరు, బాగుందండి, డిఫరెంట్. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 28081976 అండి. 28081976 అండి. 1 ఎంత అండి? 1976 అండి. 1976 76 అండి. అవును. ఆగస్ట్ 28 అంతే కదా సార్? అవునండి. ఏం చేస్తున్నారండి? నేను ఒక చిన్న చిన్న సివిల్ వర్క్ చేస్తుంటానండి. మీరు శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. చిన్న చిన్నవి ఏం చేస్తారు? సివిల్ వర్క్స్ అండి, కాంట్రాక్ట్. సివిల్ వర్క్స్ బాగున్నాయా? పర్లేదండి, మామూలుగా. అలాగే ఇది విధియ, శుక్లపక్షము, శుద్ధ విధియ, ఇది సింహరాశి, ఇవన్నీ తెలుసా అండి మీకు? కన్యా రాశి అని అన్నారు. అంటే ఉత్తర పల్గొని నక్షత్రం అండి మీరు పుట్టింది. అది అంటే కన్యా రాశి, సింహరాశి రెండు కరెక్టే. మీరు పుట్టింది ఎప్పుడు, టైం ఏమిటి? 11:30 తర్వాత పుట్టారా? 4:30. 11:30 తర్వాత పుడితే అది కన్యా రాశి. రైట్ అండి. పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడేనండి. రైట్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? 10th క్లాస్ చదువుతున్నాడు. శ్రీకృష్ణ వినాయక్ గారు మంచి రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ కుదరకపోతే ఏదైనా ఒకటి వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు, 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒకటి వేయండి. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. ఆల్ ది బెస్ట్. గురుగారు మీ పర్యటనల గురించి చెప్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా నాకు అవకాశం ఉండదు, కానీ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఊరికి అప్పుడప్పుడు అంటే గురువారం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. రేపు కమింగ్ థర్స్డే అంటే గురువారం 26వ తారీఖు రాజమండ్రిలో నేను ఉంటాను. మధ్యాహ్నం వరకే ఉంటాను, కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉంటాను. రాజమండ్రిలో నన్ను కలవాలనుకున్న వాళ్ళు, నేను ఇప్పటికి 2 సార్లే వెళ్ళినట్టున్నాను రాజమండ్రి ఇన్ని సంవత్సరాల్లో, మళ్ళీ ఇప్పుడు వెళుతున్నాను. సో కొన్ని గంటలు ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. మీరు 2-3 చేస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే, అలా జరగడానికి వీల్లేదు. మీరు ఒక్కొక్కటి నమోదు చేయించండి. ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు, అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. సో దయచేసి ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు.
నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఈ రికమెండేషన్లు అక్కర్లేదు, అపాయింట్మెంట్స్ అవసరం లేదు. సో అంత పెద్దవాడిని నేను అనుకోను, నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 కూర్చొని మాట్లాడించే పరిస్థితి వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ 26వ తారీఖు గుర్తుపెట్టుకోండి, 2-3 పేర్లు నమోదు చేయించుకోండి రాజమండ్రిలో. ఆ రోజు మధ్యాహ్నం వరకు అక్కడ ఉంటాను, ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. రైట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఏమిటమ్మా? మా బాబు గురించి తెలుసుకుందామండి. కొంచెం అలాగే ఉంటాడండి, చదవట్లేదు. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. బాబుది 30-3-2012 అండి. 30-3-2012. ఏం చదువుతున్నాడమ్మా అబ్బాయి ఇప్పుడు? 8th క్లాస్. 8th క్లాస్. అవునండి. ఏం చదవట్లేదమ్మా 8th క్లాస్కి? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు ఇప్పటికి? ఫెయిల్ ఏమి అవడండి, ఎందుకంటే స్కూల్లో వేసేస్తారు కదండి. పిల్లలు అలాగే ఉంటారులే అమ్మా. అంటే పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటారులే అమ్మా. ఇప్పుడు ఏమైంది? ఆడుతూ పాడుతూ చదవనివ్వండి. చదవడండి, అసలు ఏది గుర్తు పెట్టుకోడండి, చెప్పిన పని చేయడు, వినడండి మాట. ఒక అష్టముఖి ఎక్కువండి. అమ్మ ప్రేమ అలాగే ఉంటుంది, ఏం చేసినా పిల్లలు ఇలా. రైట్ అమ్మా. ఒక అష్టముఖి, 8 ముఖాలు. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, ఒక సపోర్ట్. పిల్లలకి ఒక దైవికమైన సంపద వాళ్ళ దగ్గర ఉంటే మనం ధైర్యంగా ఉండవచ్చు. పూర్వకాలంలో అంటే ఇప్పుడులాగా కార్డ్స్ ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఎక్కడికి బయటికి వెళ్ళినా, పిల్లలు పంపించినా, వీళ్ళు బయటికి వెళ్ళినా ఏముండేవంటే ఈ ఉంగరాలు బొంగరాలు అన్నీ పెట్టుకొని వాళ్ళ స్తోమతను బట్టి, ఇంకా టైము ఇంకా అవకాశం ఉంటే బంగారు మలతాళ్ళు కూడా పెట్టి పంపించేవారు. అంటే ఎక్కడైనా క్లిష్ట పరిస్థితులు వస్తే ఇవి కుదవ పెట్టుకొని, అంటే అవి ఎక్కడైనా మార్వాడి కొట్లో పెట్టుకొని వెనక రాగలుగుతారు. ఇప్పుడులాగే కార్డులు అవి ఉండేవి కాదు అప్పుడు. అలాగే పిల్లలకి ఒక దైవికమైన సంపద ఉంటే మనం ఇప్పుడు ఈ వేగవంతమైన జీవితంలో ఎట్నుంచి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో మనకు తెలియదు. ఓ దైవికమైన సహకారం ఉంటే అన్ని రకాలుగా ఓ రక్షణ కవచంగా ఉంటుంది. నిన్న పాపం ఆ స్కూటీ మీద ఇద్దరు వెళుతూ ఉంటే వెనక నుంచి కారు వచ్చి కొట్టేశాడు. స్పాట్లు ఇద్దరు చచ్చిపోయారు. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అసలు మామూలుగా స్కూటీ మీద ఉన్నవాళ్ళు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకి తెలియదు. సో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. మన ప్రయత్నానికి భగవంతుడి ఆశీర్వచనం, పెద్దల ఆశీర్వచనం ఉంటే, అనుగ్రహం భగవంతుడిది ఉంటే బాగుంటుంది. కాబట్టి దైవికమైన సహకారం పిల్లలకి ఒక్క రుద్రాక్ష, ఇదేం పెద్ద ఖరీదైంది కాదు, మామూలు రుద్రాక్ష ఒక రక్షణ కవచంగా ఉంటుంది. ఒక దైవికమైన సంపద, ఎలాంటి నియమాలు లేవు. అవకాశం ఉంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అలాగే అండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. గురువు గారు, ఏమిటమ్మా? బాబు గురించి కనుక్కోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అలాగే గురువు గారు, 4వ నెల 29వ తేదీ 2004. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 3 పిల్లలు గురువు గారు. హలో అమ్మ, గురువారం పుట్టినట్టు తెలుసు కదా? గురువారం పుట్టినాడు గురువు గారు, కానీ 28వ తేదీ అర్ధరాత్రి 12:10. అదే అప్పుడు బుధవారం నాడు రాత్రి. బుధవారం నాడు రాత్రి. ఆ అబ్బాయి గురించే గురువు గారు. ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు గురువు గారు. ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మిథున రాశి. గవర్నమెంట్ ఎందుకమ్మా? ఏమో, అతను అటు సైడే వెళ్ళాడు. గవర్నమెంట్ బీటెక్ అయిపోయిందా? అయిపోయింది గురువు గారు. ముందు ఏదో ప్లాట్ఫామ్ మీదకి రమ్మనండి. అది ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటూ తనకు నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేయమనండి. గవర్నమెంటే రావాలి అలా కూర్చుంటే ఆ టైం గడిచిపోతూ ఉంటుంది. ఇమీడియట్గా రావాలని ఏం లేదు కదా. ఇప్పుడు మనం ట్రై చేస్తాం, గవర్నమెంట్ ట్రై చేస్తున్నాం, ఇమీడియట్గా మనం అనుకోగానే వచ్చి ఒళ్ళో పడిపోతుంది అని అనుకో అక్కర్లేదు. పడిపోతే మంచిదే, వస్తే మంచిదే. ఏమ్మా?
ఎగ్జామ్స్ కి అయితే రాస్తాడు గురువు గారు. యా అంటే అది దేనికదే అది ఆ పక్క ప్రయత్నం చేస్తూనే ఏదో ఒక దాంట్లోకి రమ్మనండి. జాబ్కి వెళ్ళి అలవాటు అవుతుంది, నలుగురిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎర్న్ చేసేటువంటి అవకాశం, డబ్బులు వస్తూ ఉంటాయి, ఫినాన్షియల్ సపోర్ట్, ఒక ఆర్థికమైనటువంటి సహకారం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థమవుతూ ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటే అవకాశాలు కూడా చుట్టూ ఉంటాయి. ఏది మంచిదైతే అది అందిపుచ్చుకోవచ్చు. లేదు గవర్నమెంట్ వస్తే మనకి ఇష్టమైంది వస్తే వెళ్ళిపోతాం, లేకపోతే వచ్చిన దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటాం. అంతేగాని ఫలానా దానికోసమే మనం పుట్టాం మనం వచ్చాం అనేటట్టు ఏమి ఉండదు. ఏది వస్తే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అవకాశాలని అందిపుచ్చుకుంటారు. ఇఫ్ బట్ అనేది ఉండదు వాళ్ళ లైఫ్లో, కారణాలు వెతకరు. అమ్మ జాతకం అయితే బాగుందమ్మా, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక త్రయోదశిముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలీ ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, కొంతమంది వాళ్ళు పనిచేయరు, ఎదుటి వాళ్ళని పనిచేయనియరు, అలాంటి వారికి మీరేం చెప్తారు? చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు, కొంతమంది కాదు. ఈ మధ్య ఆ బాపత బాగా పెరిగిపోయింది. అంటే వీళ్ళొక్కళ్ళే ఖాళీగా ఉన్నారంటే బాగోదని పని చేసే వాళ్ళని కూడా ఎలా చెడగొట్టాలి, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టింది అని అంటుంటారు కదా. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవుతుందని, విషయం రీచ్ అవుతుంటుందని చెప్తాను. ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు, చిన్న రైతు, 1 ఎకరం పొలం ఉంది. దున్నుకొని పాపం భార్య పిల్లలు పెంచుకుంటున్నాడు, ఇంట్లో కూరగాయలు పండించుకుంటున్నాడు, ఏదో ఒక ఆవును పెట్టుకున్నాడు, ఏదో కాస్త వ్యవసాయం చేసుకున్నాడు ఎకరం. ఒకరోజు అనుకోకుండా తన పెరట్లో ఒక పెద్ద గుమ్మడికాయని చూశాడు. ఏమిటి మన పెరట్లో ఇంత పెద్ద గుమ్మడికాయ పెరిగిందా అని చూస్తే అది మొత్తం పెరిగేటప్పటికి పెద్దదైంది. ఊళ్ళో వాళ్ళందరూ అబ్బా ఏం గుమ్మడికాయలే, ఇంత పెద్దది ఎప్పుడూ చూడలేదు, గుమ్మడికాయలో ఇంత పెద్దది కాయడం మేము ఎప్పుడూ చూడలేదు, చాలా బాగుందంటే రైతు ఇంకా ఇప్పుడు కష్టపడి పండించిన వాళ్ళని మెచ్చుకుంటే అందులో రైతు చాలా సున్నితంగా ఉంటాడు. మెచ్చుకునేసరికి ఆహా నిజంగా చాలా బాగుంది కదా అని రైతు అనుకుంటాడు. ఇంత గొప్పదాన్ని ఏం చేయాలి, నేను కోసి తినేయడం ఏం బాగుంటుంది అంత అనుకుంటే ఊళ్ళో వాళ్ళు చెప్తారు, రాజుకి గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టము, తీసుకెళ్ళి ఇవ్వకపోయావా అని. అంత అదృష్టమా రాజుగారికి నా చేతితో ఇచ్చే అవకాశం ఉందంటారా అని గుమ్మడికాయ తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. పెద్ద గుమ్మడికాయ తీసుకొని వెళ్తే రాజుగారు చూస్తాడు, చాలా మెచ్చుకుంటాడు. చాలా మెచ్చుకొని అసలు చాలా ఇంప్రెస్ అవుతాడు అనమాట. అయ్యి ఆ గుమ్మడికాయ ఎత్తు బంగారం ఇచ్చి పంపించమంటాడు రైతుకి. ఆ గుమ్మడికాయ ఎత్తు బంగారం ఇచ్చి పంపించమంటే చాలా రైతు సంతోషపడిపోయి బంగారం తీసుకొని ఇంటికి వెళితే పక్కింట్లో పనికి మాలాడు ఉంటాడు సోమరి. వాడు ఏం చేస్తాడు, సింపుల్గా వెళ్ళి గుమ్మడికాయ అంత బంగారం తెచ్చేసుకున్నాడు. మనం ఏం పని చేయకుండా ఎలాగా ఉంటున్నాం కదా, మనం ఏదైనా ప్లాన్ చేసి రాజు దగ్గర డబ్బులు తెచ్చుకుందాం. వాడింట్లో పని చేస్తున్న ఒక ఎద్దు ఉంది. ఈ ఎద్దుకి రోజు 3 పూటలు తిండి పెట్టడం, దానికి ఏం పని చెప్పకపోవడం, బాగా బలిసింది, బాగా లావైంది. ఎక్కడ అసలు చూస్తే ఎవరు చూడనంత లావుగా కనిపిస్తుంది, అడుగు పడట్లా, పెద్దగా లావుగా తయారైంది. రాజు దగ్గర తీసుకెళ్తాడు. మహారాజా ఇంత పెద్ద ఎద్దు ఎక్కడ ఏ దేశంలోనే ఉండదు, మన దేశంలోనే కాదు ఎక్కడా ఉండదు.
ఇంత పెద్ద ఎద్దు చాలా అమూల్యమైంది, గొప్పది. నేను కాబట్టి తయారు చేశాను, నాకు ఇంత దీని ఎత్తు బంగారం ఇచ్చి పంపించండి. అరే పనికి మాలినాడా, ఎద్దు అంటే పని చేసేది, దాని పని ఏంటంటే పని చేయడం, కష్టపడడం, బళ్ళు లాగడం, పొలం దున్నడం ఇవన్నీ చేస్తుంది. దాన్ని నువ్వు సోమరయ్యుండి దాన్ని సోమరిగా తయారు చేసి చూడు పాపం అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది, అలా తయారు చేసే దాన్ని నాశనం చేసేసావు. వీళ్ళు శుభ్రంగా కొరడాతో 100 దెబ్బలు కొట్టి ఖైదులో అయ్యాయని చెప్తారు. సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు, పని చేసేవాళ్ళు కూడా పాడు చేసేవాడు. వాళ్ళు కొంతమంది కాదు, చాలామంది ఎక్కువయ్యారు ఈ మధ్య. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో సార్ చెప్పండి. మా అబ్బాయిని గురించి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ సార్ 3/2/87 సార్. అంటే ఫిబ్రవరి 3వ తారీఖు. అవును సార్. 87 సార్. ఎంతమంది పిల్లలండి మీకు? ఒక్కడే కొడుకు సార్. మంగళవారం పుట్టినట్టు గుర్తుందా అండి మీకు అబ్బాయి? అవును సార్. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయికి ఎంతమంది పిల్లలు? పిల్లలు లేదు సార్, ఇంకా పెళ్ళే లేదు. అబ్బాయి చెప్పిన మాట ఎక్కడో వెళ్ళి ఆగస్టు నుంచి ఎక్కడో వెళ్తున్నాడు. అదే లేడా ఇప్పుడు అబ్బాయి? లేదు సార్, ఇంటి దగ్గర. అబ్బాయి ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయినారు సార్. ఏం 38 ఏళ్ళు వచ్చాయి కదా. రైట్, ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు రివర్స్ రుద్రాక్ష 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి. చూడండి, ప్రయత్నించండి. ఎక్కడున్నాడో ముందు అబ్బాయికి అవకాశం ఉంటే అందిపుచ్చు. చూడండి ఎక్కడున్నాడు అడ్రస్. అబ్బాయి కనిపిస్తే ఈ 3 రుద్రాక్షలు వేసే ప్రయత్నం చేయండి. దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి, ఏదైనా 1. ఆల్ ది బెస్ట్. గురుగారు, బయట ఇన్ని షాప్స్ ఉండగా రుద్ర గోల్డ్ అండ్ డైమండ్స్ ని ఎందుకు విజిట్ చేయాలి అంటారు? అది ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ. అన్ని చోట్లలాగా ప్రకటనలు 100 కోట్లు ఇచ్చి ప్రకటనలు ఉండవు, అక్కడ మోసపూరితమైన ప్రకటనలు ఉండవు, రకరకాల జిమిక్స్ స్కీములు ఏమీ ఉండవు. డబ్బుకి న్యాయం జరుగుతుంది. మీరు ఊరికి అనవసరమైన టైంలో వెళ్ళమని చెప్పను, కానీ రేపు పెళ్ళిళ్ళ సీజన్లో అవసరమైతే మీరు వెళ్ళి చూడండి. చూసిన తర్వాత బాగుంటేనే మీరు అక్కడ ఏదైనా చేయండి. అలాగే రింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళ్ళండి. మీ రింగ్ సైజు వాళ్ళకి ఇవ్వండి. మీకు ఏ రింగ్ పెట్టుకోవాలో ఖచ్చితమైన అడ్వైజ్ వాళ్ళు చేస్తారు. ఏ స్టోన్ పెట్టుకోవాలో ప్రతి స్టోన్కి ఇక్కడ లోకల్ కార్డులు, లోకల్ గ్యారంటీ కార్డులు ఏవి ఉండవు. అన్నీ ఢిల్లీ నుంచి గవర్నమెంట్ సర్టిఫికేషనే, ఐజీఎల్ సర్టిఫికేషన్తోనే ప్రతి స్టోను ఉంటుంది. ఏ ఉంగరం రాయి అయినా లోకల్ కార్డులు, నోటి మాటలు, జిమిక్కులు ఏమి ఉండవు. 100 రూపాయలది లక్షల్లో అమ్మడం ఇలాంటివి ఏమీ ఉండవు. దాని వాల్యూ ఏదో అదే తీసుకుంటారు. మీకు ఏది అడ్వైస్ చేయాలో అదే అడ్వైస్ చేస్తారు. అది ఖచ్చితమైనది ఇస్తారు. సో ఈ రింగ్స్, రాళ్ళు, నవరత్నాలు నేను పెట్టుకోవడానికి, అడ్వైస్ చేయడానికి మీరు ఈ సంస్థలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అక్కడ అడ్వైస్ చేస్తారు. లేదు అడ్వైస్ చేయడానికి నేను పనికొస్తానంటే నేను కూడా అడ్వైస్ చేస్తాను. నేనైనా చెప్పగలను మీకు నమ్మకం ఉంటే నేనైనా అడ్వైస్ చేస్తాను. సో ఖచ్చితమైనది పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. గురుగారు, మీరు అందరినీ పెద్దవాళ్ళని మీట్ అవుతూ ఉంటారు కదా, సామాన్యులందరికీ మీ అపాయింట్మెంట్ లభిస్తుంది? అదేం ఉండదు, నా అపాయింట్మెంటే ఉండదు. అసలు సామాన్యులేంటి పెద్దవాళ్ళేంటి, అసలు నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను. నేను ఉన్నప్పుడు ఎవరు వచ్చినా చూస్తాను. బొమ్మలు అయ్యి పెద్ద ఎందుకు వేస్తారంటే దేశ అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ ఫోటోలు వేస్తారు. నాకు అదేం ఉండదు. నా దగ్గరికి వాళ్ళ స్థాయి సంబంధం లేదు, వాళ్ళ వ్యక్తిగత స్థాయి నాకు సంబంధం లేదు. వాళ్ళ సమస్య మీద మాత్రమే నేను పని చేస్తాను. భగవంతుడు నాకు ఈ పని చేయమని ఇచ్చాడు, నా పని నేను పూర్తి స్థాయిలో చేస్తాను. దానికి వాళ్ళ వ్యక్తిగత స్థాయితో నాకు సంబంధమే లేదు. నాకు ఇప్పుడు నేనేం కోరుకుంటానంటే, ఇప్పుడు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, 2, 3 చూడండి అని ఎందుకు చెప్తాను అంటే, నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఉంటే నేను ఆ జాతకాన్ని అనలైజ్ చేసి వీళ్ళ జాతకం ఎలా ఉంది, జాతకంలో ఉన్న అవకాశాలు ఏమిటి, వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఇందులో ఇబ్బందులు ఏమిటి. సాధారణంగా ఇబ్బందుల గురించి వెళ్ళను, నేను అవకాశాల గురించే మాట్లాడుతుంటాను. రెమెడీ చెప్పినప్పుడు ఇబ్బందులు వాళ్ళకి చెప్పకుండా రెమెడీ చెప్తాం. చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వేసుకుంటే రెమెడీ. కొన్ని ఇప్పుడు ఫిజికల్గా మనకి హెడేక్ వస్తుంది, హెడేక్ వస్తే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, అది రెమెడీ. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలు ఉన్నప్పుడు స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. ఒక రుద్రాక్ష చెప్తే ఇమీడియట్ రెమెడీ.
అది ఏముంటుందో, వాళ్ళకి ఏం వేస్తే బాగుంటుందో, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఏ రుద్రాక్ష అవసరమో నాకు సమయం ఇస్తే ఖచ్చితంగా చెప్తా. నేను సంఖ్యాపరంగా చూడండి, ఎంతమంది వచ్చారన్నది కాదు, ఎంత సమయం ఉంటే అంత బాగా అనలైజ్ చేయగా. నాకు వాళ్ళ వ్యక్తిగత స్థాయి అసలు సంబంధమే లేదు. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే.